సార్ మీరేం చెప్తారు? మార్పు రావాల్సిన అవసరం ఉందా దేశంలో కూడా? మార్పు రావాల్సి ఉండేది గత 10 సంవత్సరాల నుంచి బీజేపీ ప్రభుత్వం అనేది పనిచేస్తూనే ఉన్నది. కానీ మోడీ కూడా కొన్ని నిరంకుశమైన విధానాలు అవలంబిస్తున్నాడు. మేము బీజేపీ ఫ్యాన్ ఫాలోయింగ్ లోపల మెంబర్ 1 నుంచి ఉన్న వాళ్ళమే. కానీ అమిత్ షా మోడీ ఇద్దరు కలిసి కొన్ని నిరంకుశమైన విధానాలు చేస్తున్నారు. అది కొంచెం నచ్చట్లేదు. కాకపోతే ఈ కాంగ్రెస్ మిగిలిన అందరు పార్టీలు దగులుబాజీ పార్టీలు దేశాన్ని విచ్ఛిన్నం చేసే వాళ్ళకంటే వీళ్ళు నయం కదా, వీళ్ళ దగ్గర కొంచెం అవినీతి అసలే లేదు, ఏం చేసినా దేశం కోసమే చేస్తున్నారు కదా అన్న ఉద్దేశంతోనే ఇక మనం వాళ్ళు చేసే కొన్ని నిరంకుశ విధానాలు నచ్చకపోయినా బీజేపీకి వేసేస్తున్నాం. ఇక్కడ అరూర్ రమేష్ కూడా మనకేం నచ్చిన మనిషి ఏం కాదు. అది అతిపెద్ద ల్యాండ్ అది అందరూ అక్రమంగా చేసేసుకొని లేఅవుట్లు చేసుకునే మనిషి ఏమన్నా ఓడిపోవడానికి కారణమే అది అతను. ఇక ఆయన కూడా కన్ను మూసుకొని నీళ్ళు తాగినట్టుగా ఆయనకు ఓటెత్తాం. మోదీ కోసం అని కాదు, విచ్ఛిన్నకరమైన షాట్ల తౌడు పెట్టి కుక్కలకు పంచాయతీ పెట్టేది కాంగ్రెస్ పార్టీ అన్నాడు. అందుకోసం అని చెప్పి వాడు అస్సలే ఉండదు, ఈ దేశంలో ఉండదు, నామనుషాలు లేకుండా పోవాలన్నాడు, నామ రూపాయలు లేకుండా పోవాలి. కాబట్టి వాళ్ళను ఇక్కడ ఎట్లా సార్ రేవంత్ పాలన 130 రోజులు అయింది. రేవంత్ పాలన ఇప్పుడు తుంటెత్తేసి మొద్దెత్తుకున్నట్టున్నది. మేము ఇప్పుడు టీఆర్ఎస్ను ఎత్తేసి అదే తుంటెత్తేసి మొద్దెత్తుకున్నట్టున్నది. గొర్రెల తింటోడు పోయి బర్రెల తింటోడు వచ్చాను. మరి కేసీఆర్ గెలిచి ఎట్లుంటుండే సార్ పరిస్థితి మూడోసారి? కేసీఆర్ అనేవాడిని అసలు అంగీకరించద్దు, సమాజం అనేది అంగీకరించవద్దు అన్నాడు. ఎందుకోసం అంటే గత 10 సంవత్సరంలో అతను అనుసరించిన పాలసీలు కానీ ఏది కానీ చూస్తే ఇంకా 4 రోజుల తర్వాత నీళ్ళు కూడా గుంజుకుంటాడు అన్నట్టు. నీకు ఎందుకు 3 రోజులు 2 రోజులు సంవత్సరం చేసినావు కదా, చాలు కదా ఇక చాలు అని గుంజుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే అంత నిరంకుశమైన అంత నియంతృత్వ పాలన అనేది తెలంగాణ సమాజం అంగీకరించే పరిస్థితిలో లేదు. కేసీఆర్తో పోల్చుకుంటే రేవంత్ బెటరేనా? కేసీఆర్తో పోలిక చెప్పలేము. ఇతని యొక్క పాలసీలు అంటే ఇతను పాలించే విధానం అతను పాలించే విధానంలో డిఫరెంట్ ఉంది. అంటే ఇద్దరిని పోల్చలేము, ఇద్దరిని ఏమాత్రం పోల్చలేము. అడ్మినిస్ట్రేషన్లో వీళ్ళ వల్ల ఏం పోల్చలేము. ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్ అడ్మినిస్ట్రేషన్లో ఎలా ఉంటుంది, ఈయన ఎఫెక్ట్ మార్క్ ఎలా ఉందని ఇంకా రాలేదు బయట. సెంట్రల్లో మోదీ ఉండాల్సిందే ఖచ్చితంగా. భారతదేశం అనేది తన భౌగోళిక సరిహద్దులు అనేది ఎలా విధంగా ఉండాలంటే మోదీ అనేవాడు ఉండాల్సిందే. మోడీ తర్వాత ఇప్పుడు యోగి కూడా ట్రైనింగ్ అవుతాడు, మళ్ళీ తర్వాత కూడా ఇంకో 50 ఏళ్ళ దాకా వాళ్ళే ఉండాల్సిందే. భారతదేశ భౌగోళిక సరిహద్దులు అలానే ఉండాలంటే వాళ్ళు కావాల్సిందే, ఆ పార్టీ ఉండాల్సిందే. ఓకే, థ్యాంక్ యూ సార్.